నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ టీ ముచ్చలు తయారున్నాయి. చలసదం పారే అంతకంటే మొదలు హెడ్లైన్స్. చచ్చిపోయిన వాళ్ళు షేవెల్ల పబ్లిక్ కాదట, ఎమ్మెల్యే యాదయ్యనే అంటుండి మాట. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ దే గెలుపు, క్రిటిక్ సర్వే తిప్పేటట్టుందిగా మలుపు. పొన్నం మాటలున్నాయి ఇచ్చంత్రం, సోషల్ మీడియాలో గట్టిగా అరుచుకుంటారు జనం. బాగా చదువుకున్నోళ్ళు తిప్పల పడుకుంటా బతికెళ్ళ తీస్తుంటే వచ్చిరాని చదువులు చదివినోళ్ళు రాజకీయాలలో చేరి దేశాన్ని రాష్ట్రాలను ఏలుతున్నారని మాట్లాడుకుంటాం కదా. అది నిజమే కావచ్చు అనుకునేటట్టు మాట్లాడిండు బస్సుల మంత్రి పొన్నం ప్రభాకరు. తాండూరు బస్సు టిప్పర్ టక్కర్ అయ్యి 20 మంది దాకా జీవించిండు కదా, వాళ్ళ కుటుంబాలకు సర్కారు పైసలు కూడా ఇస్తా అన్నది. కదే ముచ్చట మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిండు. కాకపోతే ఎట్లా చెప్పిండ్రు అనేది షోడప్పలు ఎత్తి నుండి మళ్ళీ ఒకసారి. చనిపోయినటువంటి వాళ్లకు అందరికీ ఇక్కడనే పోస్ట్ మార్టం చేసి వాళ్ళ యొక్క బాడీస్ వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ దుర్ఘటన, ఈ సంఘటన మీద విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించింది. దాంతో పాటుగా మృతుల కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున 5,000, ఆర్టీసీకి సంబంధించి 2,000, మొత్తం 7 లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా తక్షణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. పరీక్ష పట్టిన్నారా? సర్కారు 5,000 ఇస్తుందట, ఆర్టీసీ 2,000 ఇస్తుందట, మొత్తం కలిపి 7 లక్షలు అవుతాయట. 5,000 ప్లస్ 2,000 ఈజ్ ఈక్వల్ టు 7,000 అనేది 4-5 తరగతులలో చదువుకోలేదు కావచ్చు సారు. మరి లేకుంటే ఏంది? 2,000, 5,000 కలిపి 7 లక్షలు ఎట్లయితాయి కావచ్చు అంటే ఇక ఏం మాట్లాడుతున్నాడో మంత్రి గారికి సోయి లేకుంటున్నాడు. 1,000కు లక్షలకు తేడా తెలుస్తలేదు. బస్సుల మంత్రిగా పని చేసుకుంటా యాక్సిడెంట్లు కాకుండా చూసుడు, బస్సు ప్రయాణం మస్తు పైలమనే ధైర్యం జనానికి ఇచ్చుడు చేయకుండా దురదృష్టం మంచిగా లేక టక్కరైతే వాళ్ళకి ఇచ్చే పైసల లెక్కలు కూడా చక్కగా చెప్పరాకుండా పొన్నం ప్రభాకర్ ఎట్లెట్ల మంత్రి అయిండో. ఇంత గొప్ప మంత్రులు మనల్ని నేలుడు మన అదృష్టం అనుకొని మురిసిపోవాలి అన్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ను పొరక కామెంట్లు పెట్టుకుంటా ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియా జనాలు. ఏందో ఏమో పోన్రి ఇలా మాటలు. ఏ సర్వే చూసినా ఏమున్నది గర్వకారణము, సర్కార్ పనితనము సమస్తం జనపీడన సర్వస్వం అన్నట్టే ఉన్నదట. పొలిటికల్ క్రిటిక్ అనే టోలు చేసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు ఎట్లుంటాయి, ఏ పార్టీ జెండా ఎగరేస్తుంది అనేది నియోజకవర్గంలో తిరిగి సర్వే చేసిండ్రు. ఆ సర్వేలో కూడా కాంగ్రెస్ బొక్క బోర్లా కప్ప తిరిగా కరుచుకొని వాడుకున్నదట. సగానికంటే ఎక్కువ మంది బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే ఓటేసి ఈవీఎం మిషన్ కట్కలు ఖరాబ్ అయ్యేటట్టు ఓట్లు వేయబోతున్నారట. గులాబీ పార్టీకి 51% మంది ఓట్లేస్తామని చెప్పిండ్రట. అంటే జూబ్లీహిల్స్ ఎన్నికలల్లో సగానికంటే ఎక్కువ ఓటర్లు కారు గుర్తు మీదనే కాయిసి వాడుతున్నారట. కడమ పార్టీలన్నీ కూడా వాళ్ళుకొని కుమ్మక్కై అందరి ఓట్లను ఒక అభ్యర్థికే వేసుకున్నా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందట. ఇక ఖతర్నాక్ పరిపాలన చేస్తున్నాం, మా అంత మునగాళ్లే లేరు అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి 31% మంది మొగ్గు చూపుతున్నారట. ఇక మాకేం తక్కువ అని చెప్పుకునే బీజేపీ పార్టీకి 9% మంది ఓట్లేస్తామని చెప్పిండట. మరి ఈవీఎం మిషన్ కాడికి పోయినాక పువ్వు గుర్తుకు ఓట్లేస్తే ఎట్లా గెలవదని వేరే పార్టీకి వేసేది కూడా తెలియదు. కాబట్టి ఎన్ని పార్టీలు ఏ తిరుగు ఉపాయాలు ఎత్తులకు పై ఎత్తులు వేసినా జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపును అప్పుడు ఎవరి తరం కాదు అన్నట్టే చెప్పిండు పొలిటికల్ క్రిటిక్ అనే సంస్థలు. చూడాలి మరి అప్పటి వరకు ఏం జరుగుతుందో, జూబ్లీహిల్స్ ఓటర్లు ఎటువంటి తీర్పిస్తారో అనేది. కాంగ్రెస్ పార్టీల క్లారిటీ పోన్రి. జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఓడిపోబోతున్నామనే క్లారిటీ బీజేపీ పార్టీలకు ఉన్నదో లేదో కానీ కాంగ్రెస్ పార్టీలకు 100కు 1000% ఉన్నట్టే కొడుతున్నది. అందుకే కావచ్చు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో షేక్పేటలో పెట్టిన ఫ్లెక్సీలను చూడుండ్రి, చిన్న మూలకు కూడా నవీన్ యాదవ్ ఫోటో లేదు. అంటే ఓడిపోయే క్యాండిడేట్ ఫోటో ఎందుకు ఫ్లెక్సీ మీద అనుకున్నారు కావచ్చు, అందుకే ఫోటో పెట్టలేదు కావచ్చు అని చాలా మందికి ఫ్లెక్సీని చూసి నవ్వుతున్నారట. పాపం నవీన్ యాదవ్ ను జూబ్లీహిల్స్ ఎన్నికలకు బలి చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని బాధపడుతున్నారట. నవీన్ యాదవ్ అంటే ఇష్టం ఉన్నోళ్ళు. మరి లేకుంటే ఏంది చెప్పుండ్రి, ఎన్నికలు జరుగుతున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని నియోజకవర్గానికి వస్తున్నప్పుడు పోటీ చేసిన అభ్యర్థి ఫోటో లేకుండా ఆ బ్యానర్లు ఫ్లెక్సీలు ఎట్లా కడతారు? ఇది కత్తి లేకుండా యుద్ధం చేసినట్టు కాదా, కలం లేకుండా పరీక్షలకు పోయినట్టు కాదా? ఆ ముచ్చట తెలిసి కూడా నవీన్ యాదవ్ ఫోటో ఫ్లెక్సీలో వెయ్యలేదంటే మేడి పండుకు మేకప్ ఎందుకు వేయాలి అని ఆలోచన చేసిండ్రు అన్నట్టే కదా.
ఫుల్ క్లారిటీతో ఉన్నారన్నట్టే కదా కాంగ్రెస్ పార్టీలు. అందుకే నవీన్ యాదవ్ అభిమానులు కాంగ్రెస్ పార్టీ మీద కస్సు బుస్సు అంటున్నారట. ఇంకేంది, ఓ దిక్కు సర్వే, ఇంకో దిక్కు కాంగ్రెస్ పార్టీలు నవీన్ యాదవ్ ఓడిపోతున్నాడని డిక్లేర్ చేసినట్టే కదా. అరే యాదన్న గింత మంచి పర్సను, అరే చేవెళ్ళ ప్రజలు అత్తుకుర్రు గుండెకు. అరే ఎక్కడోళ్ళు అయితే మన చేవెళ్ళలో అయింది కానీ ఇన్సిడెంట్. నేను ఒక 150 గజాల ప్లాట్ ఉంటే ఈ బాధలకు అమ్ముకొని పోయినా తెలుసా అనే. ఆ రోడ్ లేక మంచిగా లేక చేవెళ్ళలో బతుకుదామని వచ్చిన నేను. వస్తే ఆ రోడ్ బాగా లేక ఒక రోజు ఇన్నోవా యాక్సిడెంట్ అయింది తెలుసా. పొద్దున్నే 4 గంటలకు ఇన్నోవా. మరి కనీసం నువ్వేం మాట్లాడు. ఏరు దాటేదాకా ఓడమల్లన్నా, ఏరు దాటినాక బోడమల్లన్నా అన్నట్టే ఉన్నది కదా చేవెళ్ళ ఎమ్మెల్యే మాటలు. ఓ దిక్కు బస్సు టక్కరయ్యి గంతమంది ప్రాణాలు పోయి కుత్కెలు గులవడంగా ఏడుస్తుంటే ఓ ఎమ్మెల్యే అయ్యుండి ఓదార్చాల్సింది పోయి నెత్తిలో ధమాకులేని మాటలు మాట్లాడిండు చేవెళ్ళ ఎమ్మెల్యే కాళ యాదయ్య. ఓట్లు అడిగేటప్పుడు ఏమో 2 చేతులు జోడించి మీరు ఓట్లు వేయకపోతే నా బతుక ఆగమవుతుంది అని అడుక్కున్న మనిషి ఇలా గంతమంది ప్రాణాలు పోయి ఆ కుటుంబాలు రోడ్డున పడితే దినామికి సొంటి మస్తుగా జరుగుతూనే ఉంటాయి, జనాలు చచ్చిపోతూనే ఉంటారు. ఈ రోడ్డు మీద ఇప్పటికే చాలా టక్కర్లు అయినాయి, మస్తు మంది కాలం చేసిరు. అయినా చచ్చిపోయిన వాళ్ళంతా మా చేవెళ్ళ పబ్లిక్ కాదు కదా, ఇక దాని గురించి నేనేం మాట్లాడాలి. ఆల్రెడీ దీని మీద మంత్రులు మాట్లాడారు కదా అని ఎట్టి పట్టి లేని మాటలు మాట్లాడిండట యాదన్న ఫోన్ కాల్లా. ఇప్పుడు ఇదే ముచ్చట సోషల్ మీడియా అంతా కోడై గుయబట్టింది. మరి ఎమ్మెల్యే సాబు ఎందుకు ఇట్లా మాట్లాడిండో తెలియదు కానీ యాదన్నకు ఫోన్ చేసిన ముచ్చట్ను ఆ మనిషి సోషల్ మీడియాలో వంచుకునేసరికి అటు చేవెళ్ళ పబ్లిక్, ఇటు సోషల్ మీడియాలో వాడుతున్న పబ్లిక్ కూడా తిట్ట కూడా పొట్టు అరుచుకుంటారు. మరి ఇక దీని మీద యాదన్న ఏమంటాడో అనేది పెద్ద క్వశ్చన్ మార్కు. ఇక ఎట్లనో అధికారం వాళ్ళ చేతులుంది కదా కాబట్టి అదంతా ఫేకు, ఆ మాట మాట్లాడింది నేను కాదని అన్నా అంటాడు కావచ్చని ఇంకొందరు గరమవుతారు. పోలికలకు కూడా అద్దు పద్దు ఉండాలి. రేవంత్ రెడ్డి పరిపాలనకు కేసీఆర్ నాయకత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. అసొంటిది కంపారిజన్ చేసేటానికి కాసింతనైనా ధైర్యం ఉండాలి కాంగ్రెస్ పార్టీలకు అన్నట్టు చెప్పిండు మాజీ మంత్రి కేటీఆర్ గారి నాయకత్వంలో. ఇవాళ నువ్వు రోజు లేస్తే కూర్చుంటున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టి 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టి హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ సేఫెస్ట్ సిటీస్ గా తీర్చిదిద్దింది కేసీఆర్ గారి నాయకత్వం మా ప్రభుత్వంలో. మరి నువ్వు వచ్చిన తర్వాత ఇవాళ 41% క్రైమ్ రేటు సైబరాబాద్ లో పెరిగింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 60% పెరిగింది. నువ్వు వచ్చిన తర్వాత ఇవాళ డే లైట్ మర్డర్లు, డే లైట్ రాబరీలు, పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు. ఇది అయిన మాట వాస్తవం కాదా? నీ ప్రభుత్వం ఎంత అధ్వానంగా ఉన్నదో, గన్ కల్చర్ ఇవాళ ఎంత పెరిగిందో నువ్వు వచ్చినాక ఈ విషయంలో చర్చకొస్తావా? నువ్వే హోంమంత్రివి కానీ నీకు ఖబర్ లేదు. మహారాష్ట్రలోని ముంబై పోలీసులు వచ్చి హైదరాబాద్ లో ఉండే చెర్లపల్లిలో 12,000 కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారంటే నువ్వు నీ హోంమంత్రిత్వ శాఖ, నీ డీజీపీ ఏం చేస్తున్నారు? ఎంత అధ్వానంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రత నిర్వహణ ఉంది, ఎంత విచ్చలవిడిగా డ్రగ్ కల్చర్ నీ గవర్నమెంట్ వచ్చినాక పెరిగింది. 12,000 కోట్ల డ్రగ్స్ దొరికినాయి చెర్లపల్లిలో అంటే దానికి నీకు బాధ్యత లేదా? నీకు సిగ్గు లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇక మొన్న రోడ్ షో పెట్టినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లా చెత్త పెరిగిపోవడానికి కారణం అప్పటి పాలకులే అన్నట్టు మాట్లాడింది కదా. హాగో దాని మీద చెవులు వడిపెట్టి చేతులు పెట్టినంత పని చేసిండు. బీఆర్ఎస్ సర్కార్ ఏం చేసింది, ఇప్పుడు సర్కార్ ఏం చేసింది అని ఇజ్జతు, సిగ్గు, శరము అన్ని తీసి పారేసినంత పని చేసిండు సీఎం రేవంత్ రెడ్డిది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు 3,000 మెట్రిక్ టన్నులు పర్ డే చెత్త సేకరణ చేస్తే మేము వచ్చినాడు. తర్వాత మేము పెంచిన ఈ ఎఫిషియెంట్ కార్యక్రమం వల్ల అది 7,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెరిగింది. ప్రతిరోజు చెత్త కలెక్షన్ 3,000 నుంచి 7,500 టన్నులకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వమా కాదా? అసలు నీ ప్రభుత్వం వచ్చినాక నువ్వు శానిటేషన్ మీద చేసింది ఏంది? స్వచ్ఛ సర్వేక్షణ్ లో మా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆనాడు 34 అవార్డులు సాధించింది. బెస్ట్ మెట్రోగా హైదరాబాద్ అవార్డులు సాధించింది. 5 ఏళ్ల పాటు వరుసగా బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇన్ ఇండియా ఉన్న నగరం ఏంది అని మెర్సర్ అనే సంస్థ సర్వే చేస్తే నంబర్ 1 సిటీగా హైదరాబాద్ వచ్చింది. ఈ అన్ని విషయాల్లో చర్చకు నువ్వు సిద్ధమా నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ముస్లింలను కవచం తీరుగా కాపాడుతున్నది అన్నట్టు సీఎం మాట్లాడిన దానికి బిత్తరబోయే బిందెడు నీళ్లు తాగేటట్టు చేసిండు. బీజేపీ లేకపోయినా హిందువులు ఉంటారు, కాంగ్రెస్ లేకపోయినా ముస్లింలు ఉంటారు, ఎవరు లేకపోయినా అందరూ ఉంటారు, భారతదేశం ఉంటుంది. కాబట్టి ఎవరు ఏమనుకున్నా ఒకటి వాస్తవం. ఇవాళ ఇట్లాంటి అడ్డగోలు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రికి ఒక మతాన్ని అవమానించినట్టుగా కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముస్లిం లేకపోవడం ఏందండి? అంటే కాంగ్రెస్ పార్టీ పుట్టక ముందు ముస్లిం లేరా? కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ చచ్చిపోయింది, మొత్తం చచ్చిపోయినాక కూడా ముస్లింలు ఉన్నారా?
ఏం మాట్లాడుతున్నాడు ఆయన? కనీసం మిడకాయ తలకాయ నోడైతే కూడా మాట్లాడట్లా. ఆరిపోయే దీపానికి ఎలుగెక్కువ అన్నట్టు, ఉత్త ఉన్న ఇస్తరాకుకే ఎగురుడు ఎక్కువ అన్నట్టు జూబ్లీహిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఈపుల కారం పూసి నెత్తిల నెగడు పెట్టినట్టు చేస్తారు ఓటర్లు అనేది సీఎం రేవంత్ రెడ్డికి తెలిసింది. అందుకే ఒత్తిడి ఎక్కువై ఎట్లా పడితే అట్లా మొత్తుకుంటుండు. కానీ మేము అట్లా కాదు, జనంతా పైలంగా మాట్లాడతాం, వెనుక ముందు చూసి నోరు అదుపులో పెట్టుకుంటాం అన్నట్టు సువ్వలు గాల్చి సురుకులాంటి ఇచ్చిండు. రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా సూటిగా, నువ్వు నన్ను బూతులు తిట్టినా, నువ్వు నన్ను వ్యక్తిగతంగా తూలనాడినా, మీరున్నది ముఖ్యమంత్రి పదవిలో కాబట్టి నేను మిమ్మల్ని గౌరవంగానే మాట్లాడుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా, హైదరాబాద్ అభివృద్ధికి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో, గత 2 ఏళ్లలో నీ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు మీరు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. కుంభమేళాకు పోయి పుణ్యం తెచ్చుకోర్రా అంటే పూసలమ్మే మోనాలిసాను ఫేమస్ చేసారు. ఇక ఆడికి అవుతారా మనోళ్ళు? బుజ్జిని హీరోయిన్ చేసేదాకా ఊకోలే. బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా సీదా వాళ్ళ ఇంటికి పోయి ది డైరీ ఆఫ్ మణిపూర్ లో అవకాశం కూడా ఇచ్చిండు. కాకపోతే నడిమిట్లా ఆ డైరెక్టర్ మీద వేరే బుజ్జి కేసేసరికి ఆయన జైలు పాలయ్యిండు. అది వేరే విషయం అనుకోండి. ఇంకో దిక్కు ఈ హీరోయిన్ 2-3 సినిమాలకు కూడా సంతకాలు చేసి కొన్ని పాటలు షూట్లు తీసి జర బిజీగా ఉంది. అబ్బో అప్పట్లో చిన్నగా హల్చలైనయా ఈమె వార్తలు, ఈ నడమనే జర్ర పల్సగైనాయి అనుకునే లోపట్నే మళ్ళా ఎంట్రీ ఇచ్చేసింది. ఇప్పుడు ఈమె క్రష్ హిట్స్, ఓకే గురు అసొంటి సినిమాలతోని గుర్తింపు తెచ్చుకున్న చరణ్ సాయితోని మోనాలిసా హీరోయిన్ గా సీను కోటపాటి దర్శకత్వంలో లైఫ్ అనే సినిమా తీసింది. ఆ సినిమా పని మీదనే హైదరాబాద్ వచ్చింది. ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేయబట్టే. మరి ఇంకెన్ని రోజులు ఈ హైదరాబాద్ ముచ్చట్లలో గిరికలు కొడుతుందో చూడాలి. ప్రపంచ వింతలే పర్చానయి బిత్తర పోయి బింకెడు కళ్ళు తాగుతాయి కావచ్చు. కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాట్లాడే వింతలు తెలుస్తాయి. ఎవ్వలకు రాని ఆలోచనలు, ఎవ్వలకు రాని అవిడియాలు కాంగ్రెస్ పార్టీలకి ఎందుకు వస్తాయో ఏమో నాకు తెలియదు, కానీ ఈ చిత్రంగా ఉన్నాయి. ఈ కాంగ్రెస్ లీడర్ మాటలు ఎట్లున్నాయో ఒకసారి వినుండ్రి. ये क्या मतलब है? वहाँ 7 सीट पर बैठ गए, वहाँ के कैंडिडेट को अपना छोटा भाई सेक्युलर जिताओ बोल रहे, और यहाँ आकर हमारे शकील भाई को हराओ बोल रहे। तो समझो बात को, किसका पैसा है पीछे? हाँ बोलो जोर से, किसका पैसा है? मोदी की साजिश है कि ये काटो, ये वोट कटवा पार्टी जो है वोट काट कर हमको हराने की है। अल्लाह के वास्ते मैं आप लोगों से सदा करता हूं कि एक वोट भी आपका जाने न पाए। ये वोट जो जा रहा था अब ये समझ के जा रहे कि एमआईएम को नहीं, मुसलमान को नहीं, मोदी को, भारतीय जनता पार्टी को मजबूत करे, उनको वोट डाल दिया, ये समझते। ఇన్నరా ఏమంటుండో? జూబ్లీహిల్స్ ఉన్న సాయబన్నలు ఎంఐఎం పార్టీకి ఓటేస్తే బీజేపీ పార్టీ పువ్వు గుర్తు మీద గుద్దినట్టేనట. 1000-2000 ఓట్లు ఎంఐఎం కు వేసినంత మాత్రాన గెలవది, అది ఇండైరెక్ట్ గా ముస్లింలకు వ్యతిరేకంగా ఉండే బీజేపీ పార్టీకి వేసినట్టే అవుతుందని రెచ్చగొడుతున్నాడు. కిందట ఆలోచన ఇంకెవ్వలకు వచ్చిందో రాలేదో గాని మాజీ మంత్రి షబ్బీర్ అలీకి మాత్రం మంచిగా తట్టింది నెత్తిలా. ఏమన్నా తరీకున్న మాటలేనా ఇవి? హైదరాబాద్ సాయబన్నలు ఎంఐఎం పార్టీని కాదని ఇంకో పార్టీకి వేస్తారా ఓట్లు? 4-5 తప్ప కడుమోళ్ళంతా కుళ్ళు గుత్త కుప్ప పోసినట్టు ఎంఐఎం కు ఓట్లేస్తారు. కానీ అది బీజేపీ పార్టీకి వేసినట్టు ఎందుకు అవుతుంది అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతున్నది? చిన్న చిత్క పార్టీలకు వాడే ఓట్లను జమ చేసుకునే ఉపాయం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అట్లయితే తప్ప కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ దక్కదనేది అర్థమవుతున్నట్టున్నది. అందుకే కావచ్చు ఇట్లా ఎంఐఎం సాయబన్నలను బతిలాడుకుంటున్నది. మీ ఓట్లు బీజేపీ పార్టీకి వేసినట్లయితుందని బెదిరిస్తున్నాడు. ఏ తిరగ దిగజారిపోయిందో చూడండి కాంగ్రెస్ పార్టీ. ఎంఐఎం పార్టీని కన్న తల్లి తీరుగా పనిచేసేటోళ్లను ఎడవాపే మాటలు మాట్లాడుతుంది. ఏందో ఏమో ఈ కాంగ్రెస్ పార్టీలు ఎట్లా పడితే అట్లా మాట్లాడటానికి ఈ ధైర్యం ఎట్లా వస్తుందో ఏమో అని అంటున్నారట జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఓటర్ అన్నలు. సుశిరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి, ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.